మీరు చెప్తున్నా జరిగితే ఆయనకు ఓటమేరుగా నేతగా ఎందుకు మరి పదే పదే ఆయననే ఎలక్ట్ చేసుకుంటున్నారు? అంటే ఎలక్షన్ రోజు నేను ఏం తిరిగినా ఏం చూపించినా ఆ హోంవర్క్ కూడా చేయలేదు కడాపడికి. ఏం చేసి వచ్చినావు ఉపేందర్ హోంవర్క్? నువ్వు నాకు అర్థం కాక. మీరు అనుకునేవన్నీ చేసిన మేడం. ఏం చేసి అయితే నేను ఏమేం చూపించినా చెప్పు. అంటే నేను ఎలక్షన్ రోజు 2024 ఆన్ ద డే ఆఫ్ ఎలక్షన్ ఏం చూపించినా ఓపెన్ గా చూపించినా. ఆయన అన్ని ఎవిడెన్స్ తో సహా చూపించారు. అది మరి అయిపోయి ఇంకా అన్ని మోసాలు చేస్తుంటే ఎవడైనా ఎన్నిసార్లు గెలుస్తాడు. ఆయన ప్రజలు ఎందుకు విశ్వసిస్తలేరు? మళ్ళీ అదే చెప్తున్నావు. అయిపోయినా ఏమైనా పెద్ద ప్రజల అవసరం ఉందా ఆ మంచికి గెలవనికి? ప్రజల ఇది బోగసింగ్ బూత్ క్యాప్చరింగ్లు రిగ్గింగ్లు చేస్తుంటే మీరు కూడా అట్లా రిగ్గింగ్లు చేసి గెలవచ్చు కదా. మరి ఆ వ్యక్తే కాదు కదా మీకు కూడా. అంటే ఆడు గడ్డి తినమని ఉపేందర్ నాకు నేర్పిస్తున్నావా? అయితే ఇప్పుడు నేను చెప్తాడు ఉపేందర్ నన్ను బోగసింగ్ చేసి గెలవమని చెప్తుండే. సిగ్నేచర్ ఇట్లాంటివన్నీ నాకు నేర్పిస్తుంది. ఏం చేస్తా ఏంటి మేడం మీరు నన్ను నేర్చుకుంటారు? మళ్ళీ మీరు వచ్చింది ఎందుకు? నన్ను ఎడపడ క్వశ్చన్ నీకు వస్తావా? నీకు నేను ఎడపడ ఆన్సర్ ఇవ్వద్దా? కాదు, ఒక హెల్దీ డిస్కషన్ కోసమే నేను వచ్చిన. ఏం పర్లేదు అప్ప నువ్వు ఏమన్నావు? మేడం కూడా రిగ్గింగ్ చేయొచ్చు కదా అంటారు. నేను ప్రజలకు చెప్పుకుంటున్నా నేను రిగ్గింగ్ చేయాలంటే చూడండి అని చెప్తున్నా.